సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మిర్చి, ఆవకాయ అయితే మనం చక్కగా పెట్టేసుకోవచ్చు. మిర్చి, ఆవకాయ అంటున్నావు మరి కారం ఉంటుందా మిర్చి అనేసి మీకు డౌట్ ఉండొచ్చండి. అస్సలు కారం అనేదే ఉండదు. మిర్చి అయితే బాగా క్రిస్పీగా ముక్క పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిర్చి, ఆవకాయకి మనము బజ్జీ మిర్చి తీసుకోవాలి. తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 సైడ్స్ మంచిగా కట్ చేసుకొని గింజలన్నిటిని తీసేసుకోవాలి. తొడిమలు మంచిగా ఫ్రెష్‌గా ఉంటే తొడిమలు కూడా ఉంచేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ మనం తీసుకున్న 10 మిర్చీలకి 2 నిమ్మకాయలైతే పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. జ్యూస్ తీసుకొని మంచిగా పచ్చిమిర్చీలని ఆ జ్యూస్‌లో డిప్ చేసి ఒక్క 5-10 మినిట్స్ అయినా పక్కన పెట్టేసి ఉంచాలి. మనం ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక కడాయి తీసుకొని 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ ఆవాలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అవి చల్లారేలోపు మనము థర్డ్ స్టెప్ చూద్దాము. మనం ఆవకాయ ఎందులో అయితే కలుపుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్ తీసేసుకొని 1 కప్పు కారం, ఆ కప్పుతోటే పావు కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు, వెల్లుల్లిపాయలు, మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవాల పొడి, అలాగే కొంచెం పసుపు. ఖచ్చితంగా శనగ నూనెనే వాడండి. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా సోక్ చేసుకున్న పచ్చిమిర్చీలు అలాగే నిమ్మకాయ జ్యూస్తో పాటు మనం ఈ కారంలో వేసేసుకున్న తర్వాత ఒక రోజు మొత్తం ఇలా నిల్వ ఉంచిన తర్వాత నెక్స్ట్ డేకి తినండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసేయండి.